హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ 10th క్లాస్ రిజల్ట్ అనేది విడుదల చేసిందండి. సో ఆ 10th క్లాస్ రిజల్ట్ ఎలా చెక్ చేయాలి, సో దానికి సంబంధించిన లింక్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2026. ఇలా క్లిక్ చేసామంటే ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుందండి. సో ఈ పేజ్లో మీరు రోల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ స్టూడెంట్ సంబంధించిన క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము ప్లస్ ఆ స్టూడెంట్ సంబంధించిన సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ అనేది అప్డేట్ చేస్తారండి. సో దట్ ఈస్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఇది ఓవరాల్ టోటల్ స్కోర్ అండి 491 అవుట్ ఆఫ్ 600. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏపీలో సో టాప్ 1 ర్యాంక్ ఎవరికి వచ్చిందంటే జ్ఞానేశ్వర్కి అండి. సో దిస్ పర్సన్ బిలాంగ్స్ టు వైజాగ్. సో విశాఖపట్నం ఏరియా సంబంధించిన పర్సన్ స్టూడెంట్. సో వెరీ కంగ్రాచులేషన్స్ టు దిస్ పర్సన్ అండ్ ఐ ప్రౌడ్ టు ది పేరెంట్స్ ఆల్సో. సో అన్ని విధాలు మీరు సపోర్ట్ చేసినందుకు సో ఆ అమ్మాయికి. సో ఓవరాల్గా సో ఈ యొక్క ఏపీలో 10th క్లాస్ వాళ్ళు ఎంతమంది హాజరయ్యారంటే ఈ యొక్క ఎగ్జామ్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి 6,18,194 మంది హాజరవక దానిలో 5,26,954 మంది పాస్ అయ్యారండి. సో ఓకేనా, పాస్ అయితే మిగిలిన పోగా 91,177 మంది ఫెయిల్ అయ్యారు. మరి ఈ ఫెయిల్ అయిన పరిస్థితి ఏంది, వీరికి ఎప్పుడు ఎగ్జామ్స్ పెడుతుంది గవర్నమెంట్, ఓకేనా, ఫీజు ఎంత కట్టించుకుంటుంది. సో ఎవరైతే ఈ యొక్క 10th క్లాస్లో ఫెయిల్ అయ్యి ఉంటారో సో దట్ ఈస్ బిలాంగ్స్ టు ది సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ అండి. సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ 2026 ఆ యొక్క షెడ్యూల్గా రిలీజ్ చేసింది గవర్నమెంట్. ఎగ్జామ్ డేట్ ఎప్పుడంటే May 25 నుంచి June 4 వరకు, అంటే 11 days అనేది మీకు ఎగ్జామ్స్ జరుగుతాయి. ఓకేనా. సో వాళ్ళకి ఫీజు ఎంత అంటే ఫీజు కట్టవలసిన డేట్ ఎప్పటి నుంచి అంటే May 1 to May 9 వరకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇన్ కేస్ ఈ డేట్లో కట్టలేకపోతే సో మళ్ళీ ఇంకొక ఛాన్స్ అండి. సో అదనంగా 50 రూపీస్ పే చేసి వాళ్ళు May 10 నుంచి సో 24 వరకు పే చేసుకోవచ్చు. ఓకేనా, దాంట్లో ప్రాబ్లం లేదండి. సో నెక్స్ట్ రీవాల్యుయేషన్ ప్రాసెస్. ఇక్కడ రీవాల్యుయేషన్ ప్రాసెస్ మీన్స్ సో దట్ ఈస్ రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్. ఫస్ట్ మీరు రీకౌంటింగ్ అంటే ఏంటంటే ఒక క్వశ్చన్ యొక్క ఆన్సర్ మార్క్స్ అనేది యాడ్ కాకపోతే వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత ఆ మార్క్స్ అనేది మీకు టోటల్లో యాడ్ అవుతుంది. సో దట్ ఇస్ రీకౌంటింగ్. అండ్ రీవెరిఫికేషన్ అంటే ఏంటంటే ఒక క్వశ్చన్ యొక్క ఆన్సర్ కరెక్షన్ చేయకుండా వదిలేస్తుంటారు. సో దట్ ఇస్ మిస్సింగ్ కేస్ అనమాట. సో ఓకేనా. సో వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ని కరెక్షన్ చేసి మార్క్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీకు యాడ్ అవుతుంది. సో ఓవరాల్గా మీకు రెండు విధాలుగానే పాజిటివ్ అయినా మార్క్స్ అనేది పెరుగుతాయి. ఇది ఎప్పుడు అంటే మీరు పక్కాగా ఉంటేనే, నాకు ఖచ్చితంగా ఆ యొక్క స్కోర్ మాకు యాడ్ అవ్వాలని ఉంటేనే మీరు అప్లై చేసుకున్నాండి. సో కొన్ని సందర్భాలు రీకౌంటింగ్లో ప్రాబ్లం వస్తుందండి. అది మీరు అది ముందుగానే గ్రహించుకొని అప్లై చేసుకోండి. ఓకేనా. ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ చేయాలంటే మీరు చదివిన స్కూల్ యొక్క ప్రిన్సిపాల్ ఆర్ హెడ్ మాస్టర్ దగ్గర నుంచే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా. సో ఎవరైతే రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి డేట్ వచ్చి May 1 నుంచి 10th వరకు డేట్ ఇచ్చారండి. ఈ మధ్యలో మీరు అప్లై చేసుకోవచ్చు. రీకౌంటింగ్ అయితే 500 రూపీస్ అవుతుంది అండ్ రీవెరిఫికేషన్కి అయితే 1000 రూపీస్ అవుతుందండి. ఓకేనా. ఎలా అప్లై చేసుకోవాలంటే మీ స్కూల్ యొక్క ప్రిన్సిపాల్ లేదా హెడ్ మాస్టర్ కలవాల్సి ఉంటుంది. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.